జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. అయితే జూలై నెల నుంచి ఆయన పర్యటన అయితే ఉండబోతోంది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. ప్రజల్లోకి వస్తారు, ప్రజల్లో తిరుగుతారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. వాట్ నెక్స్ట్? పార్టీకి సంబంధించి దశ, దిశ ఏంటనేది కూడా డిసైడ్ అవుతారు. అంటే జూలై నుంచి అంటే ఇప్పటికే ప్రతిపక్షంలోకి వచ్చి, అలాగే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోద్ది. ఇక పెద్దగా సమయం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆలోచిస్తున్నది ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి అనేది ఆయన ఆలోచన. 29 వరకు ఉండాల్సిన అవసరం లేదు, 28 వరకు. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు ఏమైతే మాత్రం అలా లేవు. మరి కేంద్రం కావాలని చెప్తుందో లేదంటే నిజంగా ఆ పరిస్థితి లేదో తెలియదు. కేంద్రం నుంచి వస్తున్న క్లారిటీ అయితే మాత్రం జమిలీ ఎన్నికలు ఎప్పట్లో ఉండవు అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు ముందే వస్తాయనే ఆలోచనతో ఉన్నారు. అందుకే ఆయన జనంలో కూడా త్వరగానే వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఏడాది తర్వాత అంటే దాదాపు ఇంకా 3-4 ఏళ్ళు టైం ఉంటుంది. ఇంక ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల హడావిడి, ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరం వదిలేస్తే 29, 26, 27, 28 ఈ 3 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా జనంలో ఉండాలి అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు 25లో ఉన్నాం కాబట్టి జూలై నుంచే ఆ పని ప్రారంభించబోతున్నారు అనేది. ముందైతే మాత్రం జిల్లాల వారీ టూర్లు పెట్టుకోబోతున్నారు. అలాగే మండలాల వారీగా కూడా టూర్లు నిర్వహిస్తారు. గ్రామ స్థాయిలో కూడా ఖచ్చితంగా జగన్ ప్రజలందరినీ టచ్ చేస్తున్నారు, టచ్ చేయబోతున్నారు. అయితే ఇంతకుముందులా పాదయాత్ర అయితే ఉండొచ్చా, ఉండకపోవచ్చు అనేది ఒకటి. కానీ ప్రజలు అందరి సమస్యలు వింటారు. ఈసారి కూడా నవరత్నాలు లాంటి కాన్సెప్ట్తోనే ప్రజల్లోకి వెళ్ళి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రత్నం ఈసారి, అంటే అప్పుడు నవరత్నాలు ఎలా అయితే రిలీజ్ చేశారో అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏం చేయబోతున్నాము అదే దాని మీద కీలక ప్రకటన చేయడానికైతే సిద్ధపడుతున్నారట. ఏది ఏమైనా జూలై నెల నుంచి జగన్ పర్యటన ఉండబోతోంది అనేది తాజాగా అందుతున్న సమాచారం.